లేదంటే సీజనల్ ఫ్రూట్ ఏదైతే ఉంటది లైక్ జామకాయ, పప్పాయ, వాటర్ మిలన్, మస్క్ మిలన్ మీకు కొన్ని రెస్ట్రిక్టెడ్ ఉంటది ఇక్కడ. కాబట్టి ఈ ఫ్రూట్స్‌నే మీరు యాడ్ చేసుకోండి. సో, తీసుకోవద్దు లైక్ సపోటా, మ్యాంగో, పనస ఇవన్నీ హై కార్బోహైడ్రేట్స్ ఉంటది కాబట్టి ఎక్కువ యాడ్ చేయొద్దు. సో, నెక్స్ట్ మనకు డిన్నర్. డిన్నర్‌లో వచ్చిన వెంటనే మీరు కంపల్సరీ జొన్న రొట్టె గానీ, చపాతీలు లేదంటే పుల్కాలు దీంతో పాటు ఏదైనా ఒకటి ప్రోటీన్ ఉన్నంత అంటే ఏదైతే మనకు శనగలు ఉంటది, పెసర్లు ఉంటది అవి ఏదైనా ఒక కర్రీ యాడ్ చేసుకోండి. లేదంటే ఏదైనా ఒక వెజిటబుల్ లైక్ బీన్స్, క్యారెట్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఇది మీది రెగ్యులర్ రొటీన్ షెడ్యూల్ ఉంటది. ఇలా మీరు మంచిగా పాటించారంటే మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్ ఉంటది. ఎక్కువ ఆకలి అనేది కూడా తగ్గుతది. సో, పడుకునే ముందు ఇంకా ఎవరికైనా లేదు మనకి ఇది సరిపోలేదు అంటే సమ్మర్‌లో మీరు ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకోండి. వింటర్స్ వస్తే గనక ఒక గ్లాస్ పాలు చిన్నగా చిటికెడు పసుపు వేసి తాగితే మీకు ఇమ్యూన్ సిస్టమ్ కూడా డయాబెటీస్ వాళ్ళకి పెరుగుతది. అలానే మీకు నిద్ర కూడా మంచిగా పడతది. ఇది మీది డైలీ షెడ్యూల్ రొటీన్ ఉంటది. ఈ డయట్ మీరు మెయింటైన్ చేస్తున్నారంటే గనక మీకు డైజెషన్ ఇష్యూస్ రాదు. అలానే మీ హోల్ డయట్ ఏదైతే యాడ్ కావాలి అది యాడ్ అయితూ ఉంటది. మంచిగా మీకు కంట్రోల్ విత్ గుడ్ హెల్తీ ఫుడ్ డయట్ మేనేజ్‌మెంట్ అనేది ఫాలో అయిపోతది.